హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఇది పచ్చిరొయ్యలు చుక్కకూర అండి. ఆకుకూరలో తినని వారికి ఈ విధంగా కనుక చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది పుల్ల పుల్లగా గోంగూరలా ఉంటుంది. పుల్లగా స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి తయారీ విధానం చూద్దాం. ఇదిగోండి చుక్కకూర రొయ్యల కోసం నేను తీసుకున్న పదార్థాలు. చుక్కకూర 3 కట్టలండి, శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు అయితే పెద్దవి 2 మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్నాను. ముక్కలు మీడియం సైజు, ఉల్లిపాయలు అయితే పెద్దవి. 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 అర స్పూను. ఇవిగోండి మన మెయిన్ ఇంగ్రీడియంట్ రొయ్యలు. ఇవి కొంచెం పెద్ద సైజు అనమాట. ఇవి కేజీ తీసుకున్నాము. అయితే నేను కొద్దిగా ఉంచేసాను 1/4 కేజీకి. ఈ 3/4 కేజీ ఉంటాయండి పెద్ద సైజు. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దామండి. ఇవి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను నేను. ఆయిల్ వేద్దాం ఇప్పుడు. ఇది మరి కొంచెం నీసు కదండి, 2 స్పూన్లు అలాగే వేసాను నేను ఆయిల్. మామూలుగా అయితే ఆకుకూరలో 1 స్పూన్ వేస్తే చాలు, మరి ఇది రొయ్యలు కాబట్టి నేను 2 స్పూన్లు వేసాను ఆయిల్. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఉల్లిపాయలు వేపుదామండి. ఆయిల్ హీట్ అయిందండి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లో నానేద్దాము, కొంచెం వేగనివ్వాలండి. కొంచెం కలర్ మారితే అప్పుడు మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేద్దాం ఒకదాన్ని ఒకటి. ఇదిగోండి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాయి, వేగాయి కదా. నేను కొద్దిగా పసుపు వేస్తున్నాను, 1/4 స్పూను. అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇదిగోండి 1 అర స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే కర్రీకి సరిపడా. ఇది చుక్కకూర పుల్లగా ఉంటుందండి, అందుకు కొంచెం ఉప్పు కారం పడుతుంది. ఆ పులుపుకి తగ్గట్టుగా మనం వేసుకోవాలి. ఇందులో నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, 1 అర స్పూను. కొంచెం వేగాయి కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగింది. ఇప్పుడు నేను డైరెక్ట్ రొయ్యలు వేసేస్తున్నానండి. ఈ రొయ్యలు కొంచెం మగ్గనిద్దాము, ఎందుకంటే అందులో వాటర్ బయటకు వస్తుంది రొయ్యల్లోది. అందువల్ల కొంచెం మగ్గనిచ్చాక అప్పుడు మనం కారం వేద్దామండి. ఇలాగా నేను లిడ్ పెడతాను. ఇదిగో రొయ్యలు కొంచెం మగ్గాయి కదా, మనం కారం వేద్దాం ఇప్పుడు. ఇదిగోండి 2 స్పూన్లు ఫుల్గా వేసాను నేను, ఎందుకంటే చుక్కకూర పుల్లగా ఉంటుంది. అందువల్ల అదే గోంగూరలాగా ఉంటుంది కదా పుల్లగాను, అందువల్ల కొంచెం ఉప్పు కారం పడుతుంది. పచ్చిమిర్చి కూడా వేస్తాను. ఈ కారంలో కొద్దిగా మగ్గనిద్దామండి మనం రొయ్యలు. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఆకుకూర యాడ్ చేద్దాం. ఇదిగో రొయ్యలు కొంచెం మగ్గాయి, ఇందులో ఆయిల్ పైకి తేలుతాం చూసారా. ఇప్పుడు ఈ టైంలో మనం చుక్కకూర వేసేయచ్చు దీంట్లో. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి, ఇసుక లేకుండా కడగాలి. ఆకుకూరలు అనగానే ఇసుకుంటాయి, జాగ్రత్తగా కడుక్కోవాలి 4-5 సార్లు. ఆ పొలంలో కింద మీద బజార్లోనూ కింద మీద ఎక్కడ పెడితే అక్కడ పెడతారు కాబట్టి మనం నీట్గా కడుక్కోవాలండి. ఇదంతా ఒకసారి కలుపుదాం ఇప్పుడు. ఇదిగో ఆకంతా బాగా కలిసిపోయింది ఇందులోను. అయితే ఇప్పుడు మూత పెట్టి మనం కొద్దిసేపు మగ్గనిద్దాం. కొద్దిసేపు మగ్గనివ్వాలండి, ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అలాగా. 10 అక్కర్లేదు, ఒక 5 మినిట్స్ అలా మగ్గనిద్దాము మూత పెట్టేసి. ఇదిగో మగ్గింది, బాగా దగ్గరికి మగ్గింది. ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం వాటర్ యాడ్ చేయాలి ఇందులోను. కొంచెం అవసరాన్ని బట్టి కొద్దిగా వేసుకోండి, మరీ ఎక్కువ అక్కర్లేదు, ఆకుకూరే కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అలాగా ఉడికితే సరిపోతుందండి. మనం ఎక్కువసేపు ఆయిల్లో మగ్గనిచ్చాం కదా రొయ్యలు,
ఆకుకూర కూడా మగ్గింది. ఒక 5 మినిట్స్ ఇది దగ్గరికి ఎగిరే వరకు ఉడికితే చాలు. మీడియంలో ఉడకనిద్దాం. ఒకసారి చూద్దాం కర్రీ ఎంతవరకు వచ్చిందో. ఇదిగోండి, ఎక్కువ వాటర్ వేయకూడదు, ఇది ఆకుకూర మెత్తగా అయిపోతుంది కదా. ఈ చుక్కకూర మరీ మెత్తగా పీచులాగా స్మాష్ అయిపోయినట్టు అయిపోతుంది, అందువల్ల వాటర్ ఎక్కువ వేయకూడదు. నేను అరగ్లాస్ వేసాను, కానీ ఇంకొంచెం దగ్గర పడితే బాగుంటుంది కూర. ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెం దగ్గర పడాలి. ఈ టైంలో మీరు ఉప్పు చూసుకోండి. నేనైతే ఎక్కువ వేసాను, సరిపోతుంది నాకు. నేను 2 స్పూన్లు కారం వేసాను, 4 పచ్చిమిర్చి వేసాను. బాగుంటుంది, నీసుకూర కాబట్టి కొంచెం ఘాటుగా బాగుంటుంది. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి చూసుకొని వేసుకోండి. ఇంకొంచెం ఎగరాలి కర్రీ. చూద్దామండి కర్రీ. ఇది ఈ విధంగా దగ్గర పెడితే ఇంకా అయిపోయినట్టే, ఆపేయడమేనండి. ఇదిగోండి, ఈ విధంగా కర్రీ దగ్గర పెడితే ఇంకా ఆఫ్ చేసేయడమే, అయిపోయింది. మనం డిష్ అవుట్ చేద్దాం. ఇదిగోండి, ఫైనల్గా మన చుక్కకూర రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడిగా చూస్తుంటే ఆకలేస్తుంది, వెంటనే అర్జెంటుగా అన్నం తినాలనిపిస్తుంది. పుల్లగా కారంగా స్పైసీగా బాగుంటుందండి, పుల్లగా ఉప్పగా కారంగాను. అయితే ఇందులో కరివేపాకు కొత్తిమీర ఏమి వేయక్కర్లేదు, ఎందుకంటే చుక్కకూర వాటిని డామినేట్ చేస్తుంది అనమాట. ఇలా ప్లెయిన్గానే వండుకుంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి.